హలో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి ఫిష్ మస్బూసు అంటే ఇది కూడా అరబిక్ దేశాల్లో ఎక్కువ చేసే వంట. చాలా అద్భుతంగా వచ్చింది వీడియో అయితే. కంటిన్యూగా చూడండి లాస్ట్ వరకు. వర్షం పడడం వల్ల కొంచెం ఒక నిమిషం వీడియో మటుకే కొంచెం లైటింగ్ తక్కువ ఉంది. ఇంకా ఫుల్ వీడియో అయితే అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా గొప్ప మనసు చేసుకొని వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వస్తే పాంప్లెట్ చేపలు 7 కేజీలు తీసుకున్నాము. పెద్ద పెద్ద చేపలు, కేజీ ఒక చేప ఉంటుంది. 7 కేజీలు తీసుకొని ఇవైతే బాగా కడిగేసి నీట్గా పసుపు నీళ్ళలో నీట్గా కడిగేసి అక్కడ శుభ్రం చేయించినా కూడా ఫిష్ మార్కెట్లో ఇవైతే నీట్గా కడిగేసి ఇంకైతే రామన్న అయితే స్టార్ట్ చేశాడు. చంద్రన్న డైరెక్షన్లో రామన్న దిగేశాడు. ఈ ఫస్ట్ వచ్చి ఆనియన్స్, శనగబెళ్ళు, పసుపు, ఉప్పు, కొద్దిగా కారం వేసుకొని బాగా నూనెలో రోస్ట్ చేసి ఈ చేపనైతే ఓపెన్ చేసి ఆ శనగబెళ్ళు, ఆనియన్ ఏదైతే ఫ్లేవర్ ఉందో అది కొద్ది కొద్దిగా ఒక్కొక్క చేపలో పొట్టలోకి మొత్తం కూరేసి చేప పైన లైట్గా సాల్ట్ పూసేసి ఇంకైతే దబ్బడంతో మొత్తం కుట్టేసేయడమే. అది ఓపెన్ అవ్వకుండా కుట్టేసి చేపలను కొద్దిసేపు ఉడకబెట్టి అంటే కొద్దిగా ఉడకబెట్టి దాన్ని అయితే ఇంక ఫ్రై చేయడమే. ఫ్రై చేసి తర్వాత రైస్లో వేయాలి. ప్రాసెస్ అయితే కొంచెం పెద్దదే, వంట పెద్దది కాబట్టి దాదాపు 15 మంది 16 మంది మా బ్యాచ్ అంతా కూర్చొని తినడానికి ఒక పెద్ద వంట చేసాము. ఎందుకంటే అందరం శబరిమలకి పోయి వచ్చినాక చేసిన పెద్ద వంట ఇదే. అందరం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాము ఆకలితో. ఈ చేపలు అయితే నోరు ఊరిస్తున్నాయి. చంద్రన్న సామాన్యంగా వంట చేయడు, అద్భుతం, అదర్హో. ఇంకా మాటలు అయితే చెప్పలేము ఆ అన్న గురించి. చంద్రన్న గురించి అద్భుతంగా చేస్తాడు. ఎంత బాగా చేస్తాడంటే మాతో వచ్చి మీరు తింటేనే అదే కంటి చూపుతో చెప్పగలడు ఏదైనా కూడా. ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చంద్రన్న గురించి అయితే చెప్పడం జరిగింది. కంటి చూపుతోనే అన్న ఏదైనా డైరెక్షన్ చేసి చెప్పగలడు. నీళ్లు తక్కువ ఎక్కువ, టేస్ట్, ఉప్పు, పసుపు, దాంట్లో కారం ఎక్కువ ఉన్నదని కూడా కంటి చూపుతోనే చెప్పగలిగే ఏకైక వ్యక్తి అన్నే అనుకుంటా. అంటే వంటలు చాలా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ఆ విధంగా చేయొచ్చు. కానీ నాకు తెలిసి ఇంత ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే నేను ఇదే చూడము. ఇంకపోతే ఒక పక్క నూనె పోసి ఇంకా చేపలు వేయించడానికి ఒక పాత్రలో అయితే నూనె వేసాము. ఈ లోపల రామన్న ఖాళీ కాకుండా ఒక్క నిమిషం ఖాళీగా ఉన్నాడు రామన్న. అబ్బా, అంత ఎనర్జీ పర్సన్ నేను ఎక్కడా చూడాల. వెంటనే సెకండ్ల మీద మళ్ళీ డక్కూస్, ఆల్రెడీ 2-3 బిర్యానీ వీడియోలు అయితే ఈ డక్కూస్ గురించి వివరం చెప్పాను. ఈ డక్కూస్ టమాటాలు, పచ్చిమిరపకాయలు ఉత్తవి సాల్ట్ వేసి అవి బాగా మిక్సీలో వేసేసి, లేదు ఉడకబెట్టేసి ఆయిల్లో ఉడకబెట్టి మళ్ళీ తర్వాత మిక్సీ అయినా వేసుకోవచ్చు. వీడియో చూడండి కంటిన్యూగా. ఈ డక్కూస్ అనేది టమాటా ఫ్లేవర్ ఆ రైస్లో వేసుకొని తింటే ఎక్సలెంట్. డక్కూస్ అయితే ఎంత 2 కేజీలు టమాటాలు వేసి చేసినా కూడా డక్కూస్ అయితే మా బ్యాచ్ అంతా పాయసం తినేట్టు తినేస్తాము. అంత బాగుంటుంది అది కూడా. ఆ డక్కూస్ అనేది అందరం అల్లాడతాము, ఎంపలాడతాం, కొట్లాడుకుంటాము ఆ డక్కూస్ అనే ఐటెం కోసం. అంత బాగుంటుంది. రామన్న అయితే ఒక్క నిమిషం ఖాళీగా ఉండకుండా చేస్తుంటాడు. ఈ వంట అయితే చంద్రన్న పూర్తిగా వర్షంలో తడుస్తూ కూడా అన్న అయితే ఈ వంట చేసి మా 16 మంది 17 మందికి పెట్టడం జరిగింది. అస్సలు ఇదైతే అన్నకి కృతజ్ఞత అయితే చెప్పాలి. ఆయన ఎంతో బిజీగా ఉంటాడు ఆయన వర్క్లో. అలాంటిది ఆయన వంట మీద ఇదితో మన వీడియోలు బాగా రావాలని, నా ఛానల్ ద్వారా అందరికీ తెలియాలని, ఈ వంట బాగా వచ్చి 16 మంది 17 మంది హ్యాపీగా తినాలని అన్న మంచి సదుద్దేశంతో మా కోసం ఎంత కష్టపడుతున్నాడు ఛానల్ కోసం. అన్నకి థ్యాంక్స్ కన్నా ఇంకేం చెప్పలేను నేను. అంత అపురూపంగా అద్భుతంగా వంటలు చేస్తాడు. అన్నకాడ కొన్ని థాట్స్ లేవు, నా మనసులో ఉండే థాట్స్ దండిగా అయితే అన్నం ఇంకా ఫుల్గా ఉన్నాయి థాట్స్. తర్వాత వీడియో విషయంలోకి వస్తే చేపలు చూడండి ఎంత పెద్దవో. 2 చేపలుగా ఫ్రై చేసేసి ఆయిల్లో ఒక హాఫ్ ఫ్రై మట్టుకే చేసి అవి ఎత్తి ఇంక రైస్లో వేయాలి. వీడియో అయితే కంటిన్యూగా చూడండి, సూపర్గా వచ్చింది. టేస్ట్ కూడా మా బ్యాచ్ అంతా ఎంతో సరదాగా, సందడిగా, ఆనందంగా, హ్యాపీగా చేసిన వంట ఇదైతే. కంప్లీట్గా అందరూ బ్యాచ్ అంతా ఉండి హ్యాపీగా తిన్నాము ఈ వంటనైతే. ఫిష్ మజ్బూస్ అనేది ఏందో అనిపిస్తుంది. బిర్యానీ అదొక టైప్ బిర్యానీ. అద్భుతంగా ఉంటుంది. రైస్ కూడా అబ్బా సామాన్యంగా రాలేదు టేస్ట్ కూడా. మస్తు
ఇప్పుడు నూనె కొడుకోకూడదు, ఎందుకంత బాధ. ఇప్పుడు నూనె వచ్చి కొడుకోరాదా? అందుకని కలర్ మారుతుంది, నూనె వచ్చి మారుతామని చెప్పండి. మారకపోతే కొడుకున్నాను చూడు బా, నా కలర్ మారకపోలేదు అని అడుగు, నేను ఒప్పుకుంటాను. 500 సగారికి ఎందుకండి ఆగిరిది అది చెప్పు నాకు వస్తాను ఇంకా కొద్దిగా అయితే ఉంచేస్తారు డొనేట్ అంటే చూస్తే చెప్పా ఇకపోతే ఆ డక్కూస్కి టమాటాలు పచ్చిమిర్చి రామన్న కట్ చేశాడు కదా, అవి అయితే నేను మిక్సీ తెచ్చాను ఇంటికాడ నుంచి. తేవడం అయితే ఇంకా రామన్న అది మిక్సీ వేసేసి డక్కూస్కి రెడీ చేస్తున్నాడు వంటకి. నా అదృష్టం ఏంటంటే అందరూ వంట మాస్టర్లే, ప్రతి ఒక్కరికి మంచి అనుభవం ఉంది వంటల మీద. అందరం చేయగలం వంటలు కాబట్టి ప్రతి వంట అద్భుతంగా అపురూపంగా వస్తున్నాయి. ప్రతిదీ కూడా అందరూ ఎక్స్పర్ట్లే, అంత బాగా వంటలు చేయగలుగుతాము. సబ్స్క్రైబర్లు కూడా చాలామంది అడుగుతున్నారు మీరే చేసుకొని తింటున్నారే అని. అందుకనే మొన్న ఒక సబ్స్క్రైబర్ని సుబ్రహ్మణ్య అన్నను కూడా రప్పించి ఆయన కంప్లీట్గా బిర్యానీ చేస్తానన్నాడు. చైనా అని హ్యాపీగా రప్పించుకొని వీడియో తీసి కూడా పోయినసారి సండే అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ విధంగా ఎవరైనా కూడా ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మన సబ్స్క్రైబర్లు హ్యాపీగా రండి, ఖచ్చితంగా అందరికైతే అవకాశం ఇస్తాను. అలా చిన్న ఒక కలిపి తీయాలి, ఎక్కువ కలిపింది అప్పుడు తిప్పుతారా వాళ్ళ అంకుల్ ఇకపోతే పెద్ద చేపలు కాబట్టి అవి ఫ్రై అవ్వడానికి కొద్దిగా లేట్ అవుతుంది. ఇంకా ఆయిల్తోనే
ఆ చేపల మీద పోసుకుంటూ వాటిని అయితే రోస్ట్ చేసుకుంటూ నేను కూడా కొద్దిసేపు ఆ చంద్రానికి రెస్ట్ చేయాలని నేను కూడా కొద్దిసేపు రంగంలో దిగినాను. మామూలుగా వంట వీడియోలు తీస్తున్నప్పుడు ఫస్ట్ నేను రామన్న అట్ట కష్టపడుతున్నాము. ఇప్పుడు చంద్రన్న వచ్చినాక ఇంకొంచెం సులువైంది వంటలో. అన్న డైరెక్షన్లో మేమందరం పాలు పంచుకొని చేసేయడమే. రామన్న కూడా ఫుల్గా కష్టపడతాడు వంట అంటే, వీడియో బాగా రావాలని అలానే వంట బాగా రావాలని మేమందరం హ్యాపీగా తినాలని. ఆదివారం అయితే ఇది ఒక ఎమోషన్ అయిపోయింది మా అందరికీ, ఒకే చోట కూర్చొని తినడానికి. ఈ హైట్లో కాదు, పైన పైన స్లాబ్ హైట్లో వేస్తాడు. కాదు బా దాంట్లోనే చేసే వంగర్ వేసుకుంటాడు. చంద్రబాబు నాయుడు వాళ్ళు ఫ్రీ గ్యాస్ ఇచ్చి ఒక గ్యాస్ వచ్చేది పెట్టుకున్నాం తగ్గుదే అనుకుంటే ఇంకా ఆపరు అమ్మలు ఎకరాలు. రెండు గ్లాసులు ఎక్కువ ఇచ్చిందా రాత్రి 4 గ్లాసులు ఇస్తా అంతేనా మధ్యాహ్నం కదా డబ్బు రాళ్ళు చల్లేవు కింద ఇదే ఉంటాడు దొంగ కాదు ఫుడ్ కావాలి అవసరంలా దొంగ పలు అన్నంలో కూర్చోలా. చంద్రన్న పని చేస్తాడు చంద్రన్న ఉడుతాడు. చేపలు చూద్దారానా ఒక వారి ఉంటారా పెట్టారు ఇంపార్టెంట్ వీడే చేపలు మంటలు చాలా దెబ్బలో ఉన్నాయట. ఎవరు చేపలు వేసిండు చెట్లే ఆడబెట్టి పట్టు వస్తుంది. శర్మలే కానీ దీన్ని 3 చేపలు పెట్టి పది ఇంకా వార పెట్టు మంటే 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 మిక్సీతో పని అయిపోయిందా చర్మాలు తీసేనా బాగా అవుతాడా పిల్లలు పేరు అయిపోయింది. మసోడి అదే మసోడ ఆట ఆడుతుంది
ఇకపోతే లాస్ట్ రౌండ్ ఈ చేపలు అయిపోతే ఇంకైతే పెద్దది బిర్యానీ దబ్బర పెట్టేసి ఇంకా బిర్యానీకి అయితే అదే మజ్బూస్ అనే వంటకైతే రెడీ అయిపోవడమే. ఇంకా అందరూ బ్యాచ్లో ప్రతి ఒక్కరూ పాలు మారకుండా ఎవరికి తగిన పని వాళ్ళైతే హ్యాపీగా సరదాగా చేసేస్తాము. ఎవరు పాలు మారకుండా ప్రతిదీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వంతులు వేసుకోకుండా సంతోషంగా. బాగా నూనెలో రోస్ట్ అయిన చేపల్ని ఇంకా పెద్ద బిర్యానీ దబ్బరలో ఫస్ట్ కింద అడుగును వేసేసి ఇంకైతే బియ్యం వేసేయడమే. దాంట్లో వీడియో అయితే కంటిన్యూగా చూడండి. ఇంకైతే రైస్ వేసేసాక ఆల్రెడీ ఫస్ట్ చేపలు కొద్దిగా ఉడకబెట్టిన వాటర్, ఫస్ట్లో ఉడకబెట్టిన వాటర్ కొద్దిగా ఉంటే అవి ఒక లిమిట్ మైన ఆ అన్న కంటి చూపుతోనే కనిపెట్టగలడు ఎంత ఏంది వాటర్ అనేది. మనమైతే బాస్మతి రైస్ అయితే పొయ్యి మీద చేస్తే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోస్తాం. ఆ లెక్కలో అందాజుగా చేయాల్సిందే. ఇది బిర్యానీ చేసే వాళ్ళకైతే బాగా అనుభవం ఈ కొలత అనేది. ఈ విధంగా మరి చంద్రన్న వంట చేసేటప్పుడు అయితే కంటి చూపుతోనే ఎంత వాటర్ తక్కువ, ఎంత వాటర్ అవసరం, ఎంత అనేది ఆయన నీట్గా అంత కరెక్ట్గా అయితే చెప్పగలడు, చేయగలడు అంత పర్ఫెక్ట్గా. అందుకే చంద్రన్న వంటల్లో చాలా గ్రేట్. కరెక్ట్గా ఎంత అవసరమో అంత అయితే కంటితో చూసి చెప్తాడు, కొలత లేకుండా. కానీ మనమైతే 1 గ్లాసు బియ్యం మనం వేస్తుంటే 2 గ్లాసుల వాటర్ అయితే తర్వాత వేయాలి అనేది మనసులో పెట్టుకొని ఆ కొలత ప్రకారం అయితే ముందుకు వెళ్ళిపోవడమే. ఇంకొచ్చి మూత వేస్తే కొద్దిసేపు అయితే ఒక ½ అవర్ అయితే బాగా ఉడికిపోతుంది రైస్ కూడా. కంటిన్యూగా వీడియో చూడండి. ఇంకా తర్వాత వచ్చి ఆల్రెడీ మిక్సీలో వేసుకుని డక్కూస్ని ఇంక ఈ దబర్లో అయితే ఆయిల్ కొద్దిగా వేసుకొని ఆ ఫిష్ ఫ్రై చేసిన ఆయిలే కొద్దిగా మిగిలి ఉంటే ఆల్రెడీ వేడి ఆయిలే కాబట్టి ఇంకా ఆ దబర్లో పోసి తర్వాత ఇంకా డక్కూస్ని రోస్ట్ చేసుకోవడమే. ఈ కరింపాకు వేసుకొని తిరగబాతు చేసుకొని
అది వేసుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకుంటే డక్కూస్ వంట కూడా ఫుల్గా రెడీ అయిపోతుంది. ఆ టమాటా జ్యూస్ లాగా ఉంటుంది. అది బిర్యానీలోకి సూపర్గా ఉంటుంది. ఆ డక్కూస్ పచ్చిమిరపకాయలు ఓన్లీ టమాటాలు తెల్లగడ్డలు కుదిరితే, లేకపోతే ఓన్లీ పచ్చిమిరపకాయలు టమాటాలే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ డక్కూస్ ఐటము. ఇంకపోతే మా అబ్బాయి కూడా వచ్చినాడు. వాడు కూడా అందరితో పాటు వాడు కూడా కొద్దిసేపు అట్ట వంటలో హెల్ప్ చేశాడు బ్యాచ్ అందరితో పాటు. సెవెంటీ టు 80% రైస్ అయితే ఉడికాక తర్వాత ఇంకా మొత్తం దమ్ వేసేయడమే. కింద కట్టెలు తీసేసి ఆ బొగ్గులు ఎత్తి ఆ అగ్గినిప్పులు పైన వేసేస్తే అదే దమ్ము. వీడియో అయితే కంటిన్యూగా చూడండి, విషయం అయితే తెలుస్తుంది. ఇంక ఈ బొగ్గులు పైన వేసేదానికి కూడా అందరూ ఎవరికి తగిన వాళ్ళు వెంకటేశన్న ఇంకొక వెంకటేశన్న అందరం కూడా హ్యాపీగా అవన్నీ పక్కకు తీసేసి ప్రతి ఒక్కరు నేను చేయలేదు అనుకున్నా అందరు చేయబడి హ్యాపీగా చేసుకుంటాము. మెయిన్ చెప్పాల్సిన వ్యక్తుల్లో ప్లైవుడ్ షాప్ వెంకటేశన్న, ఈ చెక్ షర్ట్ వేసుకోండి ఆయన, ఈయన, నేను, రామన్న, మా ముగ్గురితో ఫస్ట్ వీడియో కోసం నేను, నా కోసం రామన్నకు ప్రాణ స్నేహితుడు వెంకటేశన్న, మా ముగ్గురితో స్టార్ట్ అయిన ఈ వంట జర్నీ షాప్ కాడ ఇప్పటికి 16 మంది అయినాము, పెద్ద బ్యాచ్ అయినాము. వెంకటేశన్న కూడా బాగా ఖర్చు పెడతాడు, బాగా కష్టపడతాడు కూడా, బ్యాక్ బోన్గా సపోర్ట్ ఉంటాడు ప్రతి వీడియోకి మాకు ప్లైవుడ్ షాప్ వెంకటేశన్న. ఆ అన్నకు కూడా మనం థ్యాంక్స్ అయితే చెప్పగలను ఈ వీడియో ద్వారా. అంత అద్భుతంగా ప్రతిదీ కూడా ఎంకరేజ్ చేస్తాడు అన్న. అసలు ఏ వంట ఏంది ఐడియా కూడా ఈరోజు ఇది చేసుకుందాం, ఈరోజు అది చేసుకుందాం అని ప్లానింగ్ కూడా మాతో కలిసి అన్న బిజీగా ఉన్నా కూడా ఆదివారం అయితే ఈ వంట పాకశాలకైతే అన్న కూడా వచ్చి హెల్ప్ చేస్తాడు. నేను, రామన్న, వెంకటేశన్న ఫస్ట్ బ్యాచ్గా అయితే స్టార్ట్ అయినాము.
అద్భుతమైన ఘట్టం, అపురూపమైన ఘట్టం. బయట చల్లని వెదర్లో వర్షం పడుతుంటే లోపల కూర్చొని వేడివేడిగా పొగలబోతున్న ఆ బిర్యానీ ఎప్పుడెప్పుడు ప్లేట్లలో పడుతుంది ఆనందంగా తిందామని ఎంతో ఆకలితో అందరం ఎదురు చూస్తున్నాము. అసలు రైస్ చూడండి ఎంత పొడవుగా ఉందో. నెంబర్ 1 క్వాలిటీ బాస్మతి, సూపర్. కనీసం 1.25 ఇంచు ఉంటుంది పొడవు. అద్భుతంగా ఉంది రైస్ కూడా. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఇంకా చేపలన్నీ పక్కకు తీసి రైస్ సపరేట్గా చేసుకొని ఇంకా సర్వ్ చేయడానికి చంద్రన్న అయితే సిద్ధమైపోయాడు. అందరికీ అట్టయితే ఆకలి, చిన్న ఆకలి లేదు, అందరం ఎదురు చూస్తున్నాము. పెద్ద వంట కాబట్టి కొద్దిగా లేట్ అయింది. పైగా ఈ చేపలు ఈ రకరకాలన్నీ చేసుకోవడం వల్ల లేట్ అయింది. ఆల్రెడీ వంట లేట్గా స్టార్ట్ చేయడం వల్ల ఇంకైతే అందరూ ఎదురు చూస్తున్నాము ఆకలితో. ఆనియన్స్, శనగబ్యాళ్ళు వేసిన ఆ ఫ్లేవర్ని అది కూడా సైడ్ పక్కన వేసి పెట్టుకున్నాడు. అది కొద్దిగా రైస్లో ఇది వేసి తలా కొంచెం సర్వ్ చేసి అయితే చంద్రన్న పాపం అలసిపోయినాడు. వాన ఒక పక్క తడుస్తూ ఉన్నాము, అలానే వంట చేయడం పాపం చాలా కష్టపడ్డాడు. ఈ వీడియోలో చంద్రన్న ఫుల్గా ఆన్నే చేయడం కూడా జరిగింది. అది సామాన్యమైన ఎక్స్పీరియన్స్ కాదు, టేస్ట్ కూడా అదిరిపోయిందబ్బా. ఎంత బాగంటే చేప బిర్యానీ కూడా నేను ఇంతవరకు తినలా. చేపలు ఎప్పుడు పులుసు సంగటి నా ఫేవరెట్, లేదు ఫ్రై చేసుకుంటాము. ఈ విధంగా చేప బిర్యానీ ఈ మజ్బూస్ అనే ఒక ఐటెం తయారు చేసుకోవచ్చు. చేసుకుంటే ఇంత టేస్ట్తో ఉంటుంది. నీళ్ళు ఊరిపోతున్నాయి అసలు వాయిస్ చెప్తుంటే బ్యాక్ కవర్లో. ఎంత బాగుందంటే నాకైతే ఇంకా తట్టుకోలేక, నాకు ఆ ఫిష్ది ఆ స్కిన్ అంటే చాలా ఇష్టం. నాకు అది చిన్నప్పటి నుంచి అలవాటు. తినకూడదు అంటారు కానీ ఏం చేయలేము, అందుకే మనం కొంచెం రౌండ్గా ఉన్నాము. ఆ స్కిన్ కూడా భలే ఇష్టం నాకు, తినేస్తాను నేను. ఏం చేస్తాము, అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచే. ఎప్పుడు వీడియోకి వాయిస్ ఓవర్ వేయాలన్నా ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఈ బిజీ లైఫ్లో కూడా నేను ఛానల్ కోసం చాలా కష్టపడుతున్నాను, రెయ్యింబోగులు కష్టపడుతున్నాను. ఒక ఛానల్ నిలుపుకుందాం, సోషల్ మీడియాలో మనకంటూ ఒక పేరు తెచ్చుకుందాము అనే ఉద్దేశంతో ఈ ఫుడ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. విపరీతంగా చూస్తున్నారు, మంచి వ్యూషిప్ అయితే ఛానల్ సొంతం అవుతుంది. అందరూ బాగా చూస్తున్నారు. సబ్స్క్రైబర్లు కూడా రోజు 100-200 మంది వస్తున్నారు. ఖచ్చితంగా ఇలానే ఆదరించండి. అందరూ కూడా చెప్తున్నారు, దగ్గరికి వచ్చి కూడా సూపర్గా ఉన్నాయి వీడియోలు, నోరు ఊరిపోతుంది, ఇంకా కొద్దిసేపు చూడాలని ఉన్నది. కాదే అంత పెద్ద వీడియో పెడుతున్నావు, ఇంకొకరు తగ్గిస్తే బాగుంటుందేమో, పూర్తిగా బాగా చూడొచ్చు అని అంటున్నారు. అది ఏం చేసేది, అంత ఎడిట్ చేసినా 30 నిమిషాలు 20 నిమిషాలు వచ్చేస్తుంది వంట. 5 నిమిషాల్లో 2 నిమిషాలు చేసే వంట కాదు. అసలు కాకరకాయ ఫ్రై పెట్టాలంటేనే నేను 4 నిమిషాలు 3 నిమిషాలు చేద్దామంటే అదే 6.5 నిమిషం అయిపోయింది. ఏ విధంగా నేను అది జాగ్రత్త తీసుకోవాలో తెలియటంలో చూద్దాము. అసలు చూడండి, చేపలు ఒక పక్క, శనగబ్యాళ్ళు ఆనియన్స్ ఒక పక్క, ఈ బిర్యానీ ఒక పక్క. అస్సలు అందరం ప్రాణాలు కొటకలాడుతున్నాయి తినాలని. చేపలు తీసేస్తుంటే అట్టే ముళ్ళుతో కూడా తినేద్దాం అనిపిస్తుంది, ఎంత బాగా అనిపిస్తుంది. ఏమి సిస్టము, ఎన్ని రకాల వంటలు ఉన్నాయి మనకు తెలియనటివి. అబ్బా, చంద్రన్నకైతే మళ్ళీ ఒకసారి వీడియో ద్వారా థ్యాంక్స్ చంద్రన్న చెప్పుకోవాల్సిందే. అద్భుతంగా
అందరం ఆకలి టైం అయిపోతుంది. చంద్రన్న కూడా అలసిపోయినాడు. నువ్వు తిన్నా ఇంక మేము వేసుకుంటామని ఆ చేపలు అన్నీ పక్కకు తీసేసాడు కాబట్టి ఇంకైతే సహదేవ వడ్డిస్తుంటే నేను అందరికి అందిస్తా. అందరం కూర్చొని అయితే హ్యాపీగా అద్భుతమైన ఈ చేప మజ్బూస్ని, ఇది అరబిక్ దేశాల్లో ఎక్కువ, కువైట్ మాకు అలవాటు ఎక్కువ, అక్కడ వంటలు ఇవి. అక్కడ సముద్ర చేపలతో ఇంకా అద్భుతంగా వస్తాయంట టేస్ట్ కూడా. సముద్రం చేపలు మాకు దొరికేది తక్కువ, మాకెప్పుడు ఈ చెరువుల్లో ప్రాజెక్టుల్లో ఉండే చేపలే దొరుకుతాయి మా రైల్వే కోడూరుకి. ఇదైతే చూడండి ఎంత బాగా అందరం, ఇది ఆదివారం అయితే ఒక ఆనవాతి అయిపోయింది, అందరం ప్రశాంతంగా కూర్చొని తినడము. వేడి వేడి ఆ బిర్యానీ రైస్లోకి ఆ డక్కూస్ వేసుకొని తింటుంటే మాటలు అయితే చెప్పలేని ఫీలింగు. అద్భుతంగా ఆనందంగా అయితే ప్రశాంతంగా సంతోషంగా అయితే వేసుకొని కలుపుకొని ఆ చేప ఒక్కొక్క ముక్క తింటుంటే స్వర్గలోకాలే. చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక పక్క బయట వర్షం, కూల్ వెదరు, వేడి వేడి స్పెషల్ బిర్యానీ. వావ్, ఇది మాటలు అయితే చెప్పలేం ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు కూడా ఎవరైనా పాల్గొనాలంటే ఆదివారం అయితే రండి. మన సబ్స్క్రైబర్లు వంట చేయాలన్నా కూడా, ఏ వంట చేయాలన్నా ముందుగా నాకు ఫోన్ చేసినా కూడా, మరి మెయిన్ బయట నుంచి అప్పుడే ఎక్స్పెక్ట్ చేయకూడదు, రారు. కోడూరులో ఉండే నా సబ్స్క్రైబర్లు ఎవరినైనా కూడా రండి, ఖచ్చితంగా కూడా వంటలు అయితే వాళ్ళు చూడండి. చేప ముక్క ముక్క ఊడిపోతుంది. 1.5 kg ఉన్నాయి ఒక్కొక్క చేప. అసలు ఎంత బాగున్నాయంటే నోట్లో చేప వేస్తే కరిగిపోతుంది, అంత బాగుంది. రైస్ కూడా అంత బాగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో ఎప్పుడు మీ ముందుకి కిరణ్ వస్తుంటాడు. మంచి మంచి కంటెంట్ వీడియోస్తో మంచి వీడియోస్ ఉన్నాయి. కొత్త వాళ్ళు చూస్తే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. బాయ్.